కట్టు మీద సందమయ్య సందమయ్య కట్టు మీద సందమయ్య. పేద ప్రజలందరికీ ఇల్లు లేనటువంటి పేద ప్రజలు ప్రభుత్వానికి ఇల్లు ఇవ్వాలని చెప్పేసి ఏదైతే కేసీఆర్ ఆ రోజు ఇక్కడ 2014 తెలంగాణ వచ్చిన సందర్భంగా ఒక మాట చెప్పారు మనందరికీ. తెలంగాణలో ఇల్లు లేకుండా ఉన్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళు 70 ఇళ్ళు కట్టించారు. మేము అధికారంలోకి వస్తే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాయని 10 ఏళ్ళు ఎత్తి చూసినాం. కేసీఆర్ ఇవ్వలేదు కాబట్టి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ భూపోరాటం నిర్వహించాం. ఈ భూపోరాటంలో దగ్గర 16,000 గుడిసెలు ఆ రోజు వేసినాయి. కొంతమంది సరే వసతులు లేక మౌలిక వసతులు లేక కొంతమంది పోవడం జరిగింది. ఈ రోజు కూడా 7,000 గుడిసెలు ఇక్కడ ఉన్నాయి. నివాసం ఉంటుంది. మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, విజ్ఞప్తి చేస్తా ఉన్నాం రేవంత్ రెడ్డి గారిని, ముఖ్యమంత్రి గారిని. అయ్యా మీరు ఏదైతే మీ ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లు ఇస్తాం, జాగా ఉంటే 6 లక్షల రూపాయలు ఎస్సీ ఎస్టీలకు ఇస్తామని చెప్తున్నారు. బీసీ అదర్ కులాలకు 5 లక్షలు ఇస్తామని చెప్తున్నారు. కాబట్టి ఏదైతే ఇది ప్రభుత్వ భూమి కాదు, ప్రైవేట్ భూమి కాదు, ఇది భూదాన భూమి, పేదలకు చెందాల్సినటువంటి భూమి కాబట్టి వెంటనే మా పేదలకు ఎస్సీ ఎస్టీలకు కానీ బీసీలకు కానీ ఆ డబ్బులు ఏదైతే గృహలక్ష్మి కింద చెప్పినటువంటి డబ్బులు ఇచ్చి ఈ పేదలందరినీ ఆదుకోవాలని ఇల్లు కట్టియాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీగా ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అదే కాకుండా ఈ రోజు వరకు సంవత్సరమైన సందర్భంగా ఉత్సవాలు జరపాలని ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి పేదలందరికీ కూడా ఇంకా ఉత్సాహంగా పనిచేయడానికి వీళ్ళు ఉండడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి ఆలోచనతో ఈ భారత కమ్యూనిస్ట్ పార్టీగా ఈరోజు సభ నిర్వహించడం జరిగింది. దీనికి రాష్ట్ర నాయకులు జాతీయ నాయకులు అందరూ హాజరవడం జరిగింది. వారందరూ కూడా భరోసా ఇచ్చినారు. ఈ ప్రభుత్వంతో మాట్లాడి ఇక్కడ నివసిస్తున్నట్టు గుర్సలు వేసుకున్న పేద ప్రజలందరికీ కూడా మేము ఇల్లు కట్టించే పద్ధతిలో మాట్లాడతామని చెప్పినారు. అందరికీ రాష్ట్ర నాయకులకు అదేవిధంగా జాతీయ నాయకులకు అందరూ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. మీ మీడియా మిత్రులకు కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్టు మండలం ఈ కుంట్లూరు పరిధిలో ఉన్నటువంటి సర్వే నెంబర్ 215 నుండి 224 వరకు 100 ఎకరాల భూదాన భూమి. ఈ భూదాన భూమి నిజంగా పేదలకు చెందాల్సినటువంటి భూదాన భూమి. దీన్ని కొంతమంది ప్రైవేటు వ్యక్తులు ఈ భూదాన భూమిని ప్రైవేట్ భూమిగా రెవెన్యూ అధికారులను మేనేజ్ చేసి రికార్డులను తారుమారు చేసి ప్రైవేటు భూమిగా చిత్రీకరించుకున్నారు. అయినా ఇది 100కి 100 పాలు 50 సంవత్సరాల నుంచి భూదాన భూమిగా రికార్డులో ఉంది. మేము దాదాపు 12-15 సంవత్సరాల నుంచి భూమిని కాపాడుతున్నాం. కాబట్టి ఈ కేసీఆర్ ప్రభుత్వం ఇయ్యని కారణంగా, డబుల్ బెడ్రూమ్ ఇయ్యని కారణంగా పేదలకు, ఈ ప్రాంతంలో నివసిస్తున్న వేలాది మంది నిరుపేదలు, ఎక్కాడితే డొక్కాడని ఆటో నడుపుకునే వాళ్ళు, రిక్షా నడుపుకునే వాళ్ళు, కూరగాయలు అమ్ముకునే వాళ్ళు, పాల వ్యాపారం, పూల వ్యాపారం, చిన్న చిన్న వ్యాపారం చేసిన నిరుపేదలు ఇళ్ళ కిరాయిలు కట్టలేక వాళ్ళంతా మా పార్టీ వెనకాల ఉన్నటువంటి పేద జనం అందరూ కూడా ఇళ్ల స్థలాల కోసం ఇక్కడ భూ పోరాటం చేయడం జరిగింది. గత సంవత్సరం 2023లో జనవరి 22న ఇక్కడ భూ పోరాటం ఇదే దగ్గర చేయడం జరిగింది. ఈ సంవత్సరం ఈ రోజుకు సందర్భంగా చిన్న సెలబ్రేషన్ అకేషన్ ఏర్పాటు చేసుకున్నాం. బ్రహ్మాండంగా మా రాష్ట్ర సిపిఐ నాయకుడు, సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే, జాతీయ కార్యదర్శి చాడా రెడ్డి గారు చీఫ్ గెస్ట్గా రావడం జరిగింది. చాలామంది ప్రముఖులు, పార్టీ నాయకులు వచ్చినారు. అప్పటి నుంచి 12,000 గుడిసెలను ఈ భూదాన భూమిలో ఆనాడు వేయడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ 8,000 గుడిసెలు ఉన్నాయి. ఆ 8,000 గుడిసెలను ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళందరికీ కూడా మంచి సౌకర్యాలు, మౌలిక వసతులు కల్పించి వాళ్ళందరికీ పట్టాలు ఇవ్వమని మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. కేసులు ఉన్నాయి, కొన్ని కేసులు ఉన్నా ప్రభుత్వం దలుచుకుంటే చట్టం ద్వారా ఇవాళ దీన్ని పరిష్కారం చేయొచ్చు. ఆ కేసులు ఎవరైనా ప్రైవేటు వ్యక్తులు వాళ్ళు కేసులల్లో కొట్లాడి ప్రైవేటు దయి అనే భూమి అనేది కోర్టులో వచ్చినప్పటికి కూడా ఆ ప్రైవేట్ వాళ్ళకు ఏమన్నా కొని ఈ ప్రభుత్వ భూమిని ఏమన్నా వాళ్ళకి ఇవ్వాలి. కానీ ఈ భూమిని మాత్రం ఒక గజం సెంటు భూమిని కూడా వదిలే ప్రసక్తి లేదు. పేదలకు చెందాల్సినంత వరకు కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళ వెనకాల పోరాటం చేస్తాం. వాళ్ళకి అన్ని సౌకర్యాలు కల్పిస్తాం. మేము ఇప్పటికే 2 కాలనీలు ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసినాం. మా కౌన్సిలర్ ఉంటే సిపిఐ కౌన్సిలర్ అన్ని రకాల వసతులు కలిపి దీనికి కూడా ఫేజ్ 3గా మేము రావినారాయణ పెద్దలు పార్లమెంటు మొదటి నల్లగొండ పార్లమెంటు సభ్యులుగా ఈ దేశ పార్లమెంటును ప్రారంభించినటువంటి ఒక తెలంగాణ విరోచితమైన నిజాం నిరంకుశ పాలన వ్యతిరేకంగా సాయుధ పోరాటం నడిపిన మహానాయకుడు రావినారాయణ రెడ్డి కాలనీ ఆయన గారి పేరు ఇక్కడ పెట్టుకున్నాం. కాబట్టి ఆ స్ఫూర్తితో ఆయన ఇచ్చినటువంటి ఒక మంచి మాకిచ్చిన ఈ జెండా, ఈ సిద్ధాంతం, ఈ పట్టుదల పేదల పక్షాన వీడే పార్టీగా మేము వెనక ఉండి పోరాటం చేస్తామని, ఏ సమస్యలు ఎదురైనా ఎన్ని కేసులైనా ఎదుర్కొంటామని ఈ మిత్రపక్షమైన ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం.
ఎన్ని సమస్యలు ఉన్నా ఏది ఉన్నా మీరు తలుచుకుంటే ప్రభుత్వం తలుచుకుంటే కానిది ఏం లేదు. వీళ్ళందరికీ కూడా అన్ని రకాల వసతులు కల్పించి స్థలాలు ఇచ్చి పట్టాలు ఇచ్చి పక్కా ఇండ్లు నిర్మించేయమని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. థ్యాంక్ యూ సార్. మల్లెల పరిమళాలు సంగమ